అరే ఇది నీ పర్సనల్ ఫీలింగ్ కదా. ఈ సెకండ్ హ్యాండ్ స్కిట్ మొత్తం నీ లోపల కడుపులో ఉన్నదంతా కక్కావు కాబట్టి ఆ వీడియో అంత బాగా వచ్చింది. మనోజ్ గారే లేచి వచ్చి మాట్లాడేంత ఉంది. సుధీర్ కూడా అన్నావు కదరా, వెళ్ళి మీ తమ్ముడిని అడిగి ఎన్ని రోజులు బాత్రూంలో కూర్చొని ఏడ్చాడని. నిజమే కదా, నీ ఓన్ లోపల ఫీలింగే కదా అన్నయ్య మీద. ఒట్టేసి చెప్పరా, సాంబార్ రైస్ మీద ఒట్టు చెప్పరా, మాట్లాడరా. అల్లరి బాగా చేస్తాడండి, మాటలు తక్కువ మాటలు తక్కువ మాట్లాడు. మాటలు చాలా తక్కువ చేసి అల్లరి చూస్తే మీరు నార్మల్ గా ఉన్న పర్సన్ కూడా ఇరిటేషన్ వచ్చేస్తాను అనమాట వీళ్ళు చేసి అల్లరికి. అసలు వాళ్ళ డాడీ లేకపోతే నాకు చుక్కలు చూపిస్తాడండి. అమ్మో, ఇప్పుడు వాళ్ళ డాడీతో వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడు. నేను మళ్ళీ వాళ్ళ డాడీ ఎదురుగా ఉండాలి. ఒక వన్స్ వాళ్ళ డాడీ ఊరు వెళ్తున్నారంటే ఏంటో ఆడవాళ్ళు, మా డాడీ ఒంటరిగా ఉంటాడు ఎలా ఉంటాడు ఒక్కడి సింగిల్ గా. నేను వెళ్ళిపోతాను, ఈయన పెట్టుకొని నువ్వు లేకపోయినా 1 month అన్నా ఉంటా. మా డాడీ లేకపోతే అసలు ఉండలేనమ్మో. అసలు ఆయన వెళ్ళి మార్నింగ్ 6కి వస్తారంటే హోటల్లోంచి కిందకి వెళ్ళి 5:30 కూర్చుంటాడండి గేట్ దగ్గర. ఆ డాడీ బ్యాగ్ తీసుకుని నేనే పైకి ఎక్కాను.